ఓకే గైస్, గూగుల్ యాడ్స్ డిస్ప్లే నెట్వర్క్. మనం డిస్ప్లే నెట్వర్క్ చేసే ముందు ఒక చూపించాను మీకు అసలు యాక్చువల్లీ టార్గెటింగ్ అనేది ఎలా చేయాలి, తర్వాత క్రియేటివ్ అనేది ఎలా ఉండాలి. ఓకే, డిస్ప్లే నెట్వర్క్ మనం చేసేటప్పుడు ఐ క్లియర్లీ టోల్డ్ యూ దట్ యాడ్ టైప్ వచ్చేసి ఇమేజ్ కానీ బ్యానర్ కానీ రిచ్ మీడియా ఇంటరాక్టివ్ యాడ్ ఉంటుంది. యాడ్ వచ్చేసి వెబ్సైట్స్ లో కనిపిస్తుంది, బట్ గూగుల్ డిస్ప్లే పార్ట్నర్ వెబ్సైట్ అనాలి. తర్వాత యూట్యూబ్ లో కనిపిస్తుంది, మొబైల్ యాప్స్ లో కూడా కనిపిస్తుంది. బిడ్డింగ్ టైప్ సిపిఎం. సిపిఎం అంటే ఏంటండి? కాస్ట్ పర్ మైల్ సార్, ఆర్ కాస్ట్ పర్ 1000 1000 1000 times your ad appears, you have to pay some amount. తర్వాత ఎవరికి చూపించచ్చు అంటే యూ కెన్ టార్గెట్ దెమ్ బై లొకేషన్, ఏజ్, జెండర్, ఇంట్రెస్ట్, చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి. ప్లేస్మెంట్ ఒకటి ఉంటుంది, ఇంకా కీవర్డ్స్ అన్న ఒక ఆప్షన్ ఉంటుంది, ఇంకా రీమార్కెటింగ్ కూడా ఉంటుంది. ఇవన్నీ ఈరోజు మనం చూద్దాం. We'll be seeing those details. 1 second. So let me go to the campaign directly. So campaign, plus new campaign. సో మనం ఏం చేస్తున్నామంటే ఒక డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ ODMT మన డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ని want to target హైదరాబాద్ లొకేషన్ అండ్ ఆబ్వియస్లీ స్టూడెంట్స్ ఎన్రోల్ అయ్యేటట్టు మనం చేయాలి యాడ్. ఇది మన టాస్క్. సో క్రియేట్ ఎ క్యాంపెయిన్ వితౌట్ అ గోల్, డిస్ప్లే నెట్వర్క్, జస్ట్ క్లిక్ ఆన్ కంటిన్యూ. వెబ్సైట్ నేమ్ అయితే మెన్షన్ చేయాలి ఇనిషియల్ గానే. ఇది ఎందుకు అంటే ఇప్పుడు మీరు అందరూ క్రియేటివ్స్ చేశారు కదండి, ఆ క్రియేటివ్స్ అనేది క్లిక్ చేసినప్పుడే వెబ్సైట్కి వెళ్తుంది. ఎలా వెళ్తుంది అసలు? ఇమేజ్ పైన క్లిక్ చేస్తే ఎలా వెళ్తుంది? ఇక్కడ కాల్ టు యాక్షన్ బటన్ పెట్టారు మీరు, ఇది బుక్ నౌ అని, బట్ లింక్ పెట్టారా? లింక్ పెట్టలేదు కదా. సో లింక్ పెట్టాల్సిన అవసరం లేదండి. అందరూ ఏమనుకుంటారు, ఈ బుక్ నౌ మీద క్లిక్ చేస్తేనే వెళ్తుంది అనుకుంటారు, కానీ ఎక్కడ క్లిక్ చేసినా వెళ్ళిపోతుందండి. ఐ విల్ షో యూ ఎగ్జాంపుల్. material.odmt.in. ఇక్కడ చూడండి యాడ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ చూడండి గెట్ ద రిపోర్ట్, ఇక్కడ చూడండి కర్సర్ కనిపిస్తుంది. అంటే ఈ కస్టమర్ అనే ఈ అడ్వైజర్ ఈ ఇమేజ్ కి లింక్ ఇచ్చాడు, ఇక్కడ అలా క్లిక్ చేస్తే పోతుంది అని అనుకుంటారు, కానీ ఇక్కడ చూడండి ఇది మొత్తం ఉందండి. కర్సర్ ప్రతి ఇమేజ్ కి ఉంటుంది. దానికి కారణం ఏంటంటే ఇనిషియల్ గా మనము ఈ URL ఇస్తాం కదా, ఈ కంప్లీట్ ఇమేజ్ మొత్తానికి లింక్ వస్తుంది. ఓకే, క్యాంపెయిన్ నేమ్ పెట్టండి, కంటిన్యూ. రైట్, సో స్టార్ట్ అయిపోయింది టార్గెటింగ్. చూడండి మొత్తం టార్గెటింగ్. సో మనం టార్గెట్ చేయాల్సింది ఆల్ కంట్రీస్ కాదండి. ఈ మిస్టేక్ చేస్తే అన్ని మిస్టేక్స్ అవుతాయి, కాబట్టి ప్రాపర్ గా చేయండి. హైదరాబాద్, టార్గెట్ హైదరాబాద్. ఓకే, లాంగ్వేజెస్ దే స్పీక్ ఇంగ్లీష్. యూ వాంట్ యూ కెన్ డూ సంథింగ్ ఎల్స్. తర్వాత మనం అక్కడ నేర్చినప్పుడే యాడ్ రొటేషన్. అయితే మీరు ఒకటేసారి మల్టిపుల్ యాడ్స్ ఇవ్వచ్చండి, ఒక 10 యాడ్లు ఇవ్వచ్చు. గూగుల్ ఏం చేస్తుందంటే అవతల కనిపించే వెబ్సైట్ కి ఎంత స్పేస్ ఉందో మనకు తెలియదు కదా, కాబట్టి ఒకసారి ఈ సైజు, ఒకసారి పెద్ద సైజు, స్కై స్క్రాపర్స్ కానీ లీడర్ బోర్డ్ కానీ అన్ని సైజు ఉన్న యాడ్ ఇవ్వాలి మనం. ఆ వెబ్సైట్ లో ఎంత స్పేస్ ఉందో అంత. ఇప్పుడు కింద ఈ స్పేస్ ఉంది, ఈ స్పేస్ ను వాడుకోవాలనుకుంటుంది గూగుల్. మనకి ఇలాంటి యాడ్ ఉండాలి కదా, ఇక్కడ వాడుకోవాలంటే ఇలాంటి, కాబట్టి అన్ని సైజుకి సంబంధించి మనం యాడ్ ఇవ్వాలి. అప్పుడు గూగుల్ ఏం చేస్తుంది, గూగుల్ కీప్ ఆన్ రొటేట్ యువర్ యాడ్. స్కెడ్యూల్ మనం చెప్పాను కదా, మన యాడ్ అనేది 24 hours రన్ చేయాల్సిన అవసరం లేదు. ఇఫ్ యూ థింక్ దట్ పర్టికులర్ టైమ్ ఈజ్ రాంగ్, యూ కెన్ స్కెడ్యూల్ దెమ్. మండే టు ఫ్రైడే ఏ టైం నుంచి ఏ టైం పెట్టాలి, 9 to 5 10 to 6 మీ ఇష్టం, అది స్కెడ్యూల్ చేసుకోండి మీరు. ఆ టైంలోనే మీ యాడ్ కనిపిస్తుంది. డివైజెస్ బై డిఫాల్ట్ మన యాడ్ అనేది ప్రతి డివైస్ లో కనిపిస్తుందండి, ఎవ్రీ డివైస్. కానీ నువ్వు కావాలనుకుంటే నాకు ఓన్లీ మొబైల్ ఫోన్లోనే కనిపించాలని చెప్పొచ్చు. ఇప్పుడు నీ యాడ్ మొత్తం మొబైల్ ఫోన్లో కనిపిస్తుంది. మరి ఆ మొబైల్ ఫోన్లో కూడా అన్ని ఆపరేటింగ్ సిస్టమ్ కాదు, నాది ఓన్లీ iOS లోనే కనిపించాలనుకుంటా, అంటే ఓన్లీ యాపిల్ మాత్రమే మా యాడ్ కనిపిస్తుంది. హైదరాబాద్లో ఉన్న కొన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏం చేస్తారంటే వాళ్ళ యాడ్ని ఓన్లీ iOS యూజర్స్ కి రన్ చేస్తారు. అంటే దే ఫీల్ దట్ పీపుల్ హూ యూజ్ iOS మీన్స్ దే హ్యావ్ లాట్ ఆఫ్ మనీ.
లెట్ దెమ్ టార్గెట్ చేసుకోవచ్చు అట్లా మీ ఇష్టం. లేదంటే మీరు పర్టికులర్ డివైస్ పెట్టుకోండి, ఆండ్రాయిడ్ అనుకోండి, ఆండ్రాయిడ్ లో ఏ ఫోన్ కావాలో ఆ ఫోన్లు ఉన్నాయండి, వీళ్ళకి మాత్రమే మన యాడ్ కనిపించినట్టు కూడా చేయొచ్చు. చూడండి కార్బన్ కానీ, ఎల్జీ కానీ, నోకియా అంటే అయిపోతుంది, మళ్ళీ నోకియాల మోడల్స్ అన్ని మోడల్స్ ఉన్నాయి. సామ్సంగ్ అనుకోండి, సామ్సంగ్ లో అన్ని మోడల్స్ ఉన్నాయి. విచ్ మోడల్ యూ వాంట్ ఆన్ దాట్ యూ కెన్ డూ ఇట్. ఓకే, డిపెండ్స్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్, బట్ ఐ వాంట్ గో ఎవ్రీవేర్, all devices. Remaining all leave it. Start and end date also not required. So initially I selected the location. Next, budget, how much you want to spend. I want to spend 1,000 rupees per day. What do you want to focus on? Conversions అనేది పెట్టొద్దు. ఇనిషియల్ క్యాంపెయిన్స్ కి ఇంప్రెషన్స్ పెట్టండి. ఇక్కడ ఇప్పుడే క్యాంపెయిన్ క్రియేట్ చేస్తున్నాం, నీకు కన్వర్జన్స్ అనేది ఉండదు. కాబట్టి we want to charge the CPM, వియబుల్ సిపిఎం బిట్కి వెళ్దాం. అయితే నేను ఇక్కడ సిపిఎం అని చెప్పాను, ఇక్కడ వియబుల్ సిపిఎం ఉంది. డిఫరెన్స్ ఏంటో చెప్తా చూడండి. ఇప్పుడు నా కస్టమర్ నా వెబ్సైట్కి వచ్చాడండి, వచ్చేసినప్పుడే కొంచెం స్క్రోల్ చేసి నీ యాడ్ కనిపించింది, అంటే కస్టమర్ చూసాడు దీన్ని, అట్లీస్ట్ దిస్ క్రౌడ్ స్ట్రైక్ అంటే ఏంటి అని ఆ బ్రాండింగ్ అని అయింది. ఒకప్పుడు ఎలా ఉంటుంది, దీన్ని వియబుల్ అంటే కస్టమర్ చూసాడు యాడ్ని. స్క్రోల్ డౌన్ చేద్దాం, ఇక్కడ ఇంకో యాడ్ ఉందండి, కానీ కస్టమర్ స్క్రోలే చేయలేదు. కస్టమర్ స్క్రోల్ చేయకున్నా కూడా హీ విల్ గెట్ చార్జ్డ్ అనమాట. ఎందుకంటే యాడ్ లోడ్ అయితే చాలు, ఆయన చూసినా లేదా తర్వాత తీసుకుని. ఒకప్పుడు అలా ఉండే, ఇప్పుడు ఎలా అయిపోయిందంటే వియబుల్ సిబిఎం అనమాట. అంటే కస్టమర్ హ్యాస్ టు స్క్రోల్ డౌన్ అండ్ హీ హ్యాస్ టు సీ దట్ యాడ్, దెన్ ఓన్లీ అమౌంట్ విల్ గెట్ చార్జ్డ్. దిస్ ఇస్ గుడ్ ఫర్ ద అడ్వర్టైజర్, ఇది చాలా గుడ్ అనమాట అడ్వర్టైజర్స్ కి. అందుకే దీన్ని వియబుల్ సిపిఎం అంటారు అనమాట. You are chosen to focus on impression using a viable CPM bid strategy, but your account tracks conversion. You could get more conversions. Okay, conversions ఇప్పుడు చేయలేము మనం. ఓకే, ఎంత పే చేస్తారు మీరు? 1,000 times నీ యాడ్ కనిపిస్తే how much you want to pay? I'm go for 200. రైట్ సైడ్ మీకు దీనికి ఎంత అనేది ఎస్టిమేటెడ్ పర్ఫార్మెన్స్ కూడా ఇస్తుందండి, ఒకసారి చూడండి యాక్చువల్గా. ఓకే, రైట్. సో I mentioned 200 bidding. Then next, టార్గెటింగ్. ఇక్కడ ఏం చేశాను, క్యాంపెయిన్ నేమ్ పెట్టినా, లొకేషన్ పెట్టినా, బడ్జెట్ అండ్ బిడ్డింగ్ పెట్టినా, టార్గెటింగ్. ఈ రెండు థింగ్స్ చాలా ఇంపార్టెంట్ అండి డిస్ప్లే లో. హూమ్ యూ టార్గెటింగ్, హౌ యూ టార్గెటింగ్, వాట్ ఈస్ యువర్ క్రియేటివ్. సో ఈ టార్గెటింగ్ అనేది చాలా బాగా అబ్జర్వ్ చేయాలి మీరు. ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. డెమోగ్రఫీస్, ఏజ్ అండ్ జెండర్. ఓకే, ప్లేస్మెంట్ వేర్ యూ వాంట్. ఓకే, తర్వాత అఫినిటీ అన్ని చెప్పాం కదా, ఇది ఇక్కడ ఉంటాయండి ఆడియన్స్ సెగ్మెంట్ లో. ఫస్ట్ నేను డెమోగ్రఫీస్కి వెళ్తా అండి, ఏజ్ అండ్ జెండర్ దగ్గరికి వెళ్తున్నా. ఓకే ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టార్గెట్ ఫీమేల్ ఓన్లీ ఫీమేల్ ఐ వాంట్ టార్గెట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బై డిఫాల్ట్ హైదరాబాద్ లో మన యాడ్ రన్ చేస్తే 10 బిలియన్ ప్లస్ ఇంప్రెషన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. 10 బిలియన్ పీపుల్ కాదు, 10 బిలియన్ ప్లస్ ఇంప్రెషన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. నేను ఓన్లీ ఫీమేల్ కే పెడుతున్నా. ఇప్పుడు తగ్గిపోతాయి ఇంప్రెషన్స్, 4.8 బిలియన్ ఇంప్రెషన్స్ పాసిబుల్ అవుతాయి. మరి ఇప్పుడు నేను ఓన్లీ మెయిల్ పెడతా, 10 బిలియన్ ప్లస్. అన్నోన్ అంటే ఏంటండి, మేల్ ఫీమేల్ ఉంది ఇక్కడ. అన్నోన్ అంటే ఏంటి, అంటే మెయిల్ జీమెయిల్ రేట్ చేసుకున్నప్పుడు జెండర్ ఇవ్వదు సార్. చాలా మంది ఏమంటారు అంటే థర్డ్ జెండర్ కానీ ఇంకేదో అంటారు, అది కాదు అండి యాక్చువల్లీ. అంటే చెప్పలేము, ఫ్యూచర్ లో ఆ ఆప్షన్స్ రావచ్చు అండి. ఇక్కడ థర్డ్ జెండర్ కావచ్చు, ఎల్జిబిటి కమ్యూనిటీ కావచ్చు, ఇంకేదైనా రావచ్చు ఫ్యూచర్ లో. అన్ని లీగల్ రైట్స్ అయినప్పుడు రావచ్చు. ప్రస్తుతానికి అయితే లేదండి, మేల్ ఫీమేల్ మాత్రమే. అన్నోన్ అంటే దేర్ జెండర్ గూగుల్ కుడెంట్ ఏబుల్ టు ట్రాక్, అలాంటి వాళ్ళు అన్నోన్. అలాంటప్పుడు మీరు వీళ్ళని కూడా టార్గెట్ చేయాలండి. సో దిస్ గై కెన్ బి అ మేల్ ఆర్ ఫీమేల్. తర్వాత ఏజ్ గ్రూప్, మనం ఏమనుకున్నాం 21 to 35 అనుకున్నాం, కానీ 21 ఆప్షన్ లేదు, 18 నుంచి తీసుకోవాలి. సో మనం గో ఫర్ దిస్. సో మిగతావి అన్చెక్ చేసేస్తున్నాం, బట్ అన్నోన్ అట్లే ఉంచాలి. కాబట్టి ఎందుకంటే ఇందులో 18 to 24 ఉండొచ్చు, కానీ ఇందులో 65 కూడా ఉండొచ్చు అని కూడా వద్దు, తీసేసేయండి, సేఫ్. తర్వాత చూడండి ఇంకా పేరెంటల్ స్టేటస్, నాట్ అ పేరెంట్. అంటే పెళ్ళయి పిల్లలు ఉన్న వాళ్ళకి రన్ చేస్తావా, లేదా అసలు పిల్లలు లేరు, వాడు పెళ్లి కాకపోవచ్చు, పెళ్ళయి కూడా పిల్లలు లేకపోవచ్చు, నాట్ అ పేరెంట్. ఇట్స్ అప్ టు యూ, డిపెండ్స్ అండి, డిపెండ్స్ ఆన్ ద ప్రోడక్ట్. క్వశ్చన్ దట్ నేను ఒక పిల్లలు వేసుకున్న డైపర్ యాడ్ రన్ చేయాలనుకుంటే అబ్వియస్ గా పేరెంట్ కి రన్ చేస్తారు, వాళ్ళే బై చేస్తారు.
ఒక నర్సరీ స్కూల్ గురించి రన్ చేయాలంటే పేరెంట్ కేర్ రన్ చేస్తారు అనమాట. ఇది డిజిటల్ మార్కెటింగ్ కాబట్టి మోస్ట్లీ నాన్ పేరెంట్స్ జాయిన్ అవుతారు కాబట్టి ఏమన్నా గో ఫర్ దిస్. తర్వాత ఈ హౌస్ హోల్డ్ ఇన్కమ్ అంటే డబ్బులు అండి. డబ్బులు ఉన్న వాళ్ళకి రన్ చేస్తావా, డబ్బులు లేని వాళ్ళకా, మిడిల్ క్లాసా, అప్పర్ మిడిల్ క్లాసా, ఆప్షన్ కూడా. గూగుల్కి ఎలా తెలుసు అంటే గూగుల్కి అన్ని తెలుసు అండి. బేస్డ్ ఆన్ యువర్ యాక్టివిటీ గూగుల్ నోస్ ఎవ్రీథింగ్. ఓకే, టాప్ 10% అంటే రిచ్ పీపుల్ అండి ఇక. ఓకే, బేస్డ్ ఆన్ the tax you pay, based on the products you purchasing, based on the details, Google tracking all these things. So digital marketing అయితే ఇవన్నీ అవసరం లేదంటే నేను బై డిఫాల్ట్ అందరినీ రన్ చేస్తాను. ఒక మర్సిడీస్ బెంచ్ మీరు యాడ్ రన్ చేస్తే ఈ టాప్ 10%, 11-20% ఇస్ గుడ్ ఆప్షన్. దీనికంటే ఇవి చేసే కంటే ఇది చాలా బెటర్ అనమాట. ఎందుకంటే ఒక లోవర్ మిడిల్ క్లాస్ పర్సన్ మర్సిడీస్ బెంచ్ కొనకపోవచ్చు, ఆయనకు అంత డబ్బులు అఫోర్డ్ లేదు కాబట్టి. ఇట్స్ వేస్ట్ ఆఫ్ షోయింగ్ యువర్ యాడ్. సో డెమోగ్రఫిక్స్, జెండర్, ఏజ్, పేరెంటల్ స్టేటస్, హౌస్ హోల్డ్ ఇన్కమ్ ఉంటుంది. వన్స్ యూ డన్ దిస్, దాన్ని చెక్ చూడండి. మన ఇంప్రెషన్స్ తగ్గిపోయినాయి, తగ్గాలి. చాలా మందికి రీచ్ కావడం కాదు, రిలవెంట్ పీపుల్ కి రన్ చేయాలి. ఓకే, ఇంకా యాడ్ టార్గెటింగ్ ఒకటండి. సో డెమోగ్రఫిక్స్ అయిపోయింది. ఆడియన్స్ సెగ్మెంట్స్కి వెళ్ళండి. ఇక్కడ బ్రౌజ్కి వెళ్ళండి, సర్చ్ కాదు, బ్రౌజ్కి వెళ్ళండి. ఎందుకంటే ప్రీవియస్ డేటా ఉంది కాబట్టి మీరు బ్రౌజ్కి వెళ్ళండి. ఇక్కడ అఫినిటీ అనే ఒక ఆప్షన్ ఉందండి. మనం చెప్పుకున్నాం కదా, ఇక్కడ లొకేషన్ అయిపోయింది, ఏజ్ అయిపోయింది, జెండర్ అయిపోయింది. ఇంట్రెస్ట్ అంటే మీరు స్పెండ్ చేసే టైంని బట్టి మీరు ఒక ట్రావెలర్ అని, మీరు ఒక ఫ్యాషన్ గీక్ అని, టెక్నాలజీ గీక్ అని గూగుల్ మీకు మార్క్ చేస్తుంది అనమాట. దాన్ని బట్టి కూడా మీరు టార్గెట్ చేయొచ్చు. సో అఫినిటీ, ఇంట్రెస్ట్ బేస్డ్. బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్, దీని అర్థం ఏంటంటే యూర్ ట్రైంగ్ టు షో యువర్ యాడ్ టు ద పీపుల్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్. అంటే నీ ప్రోడక్ట్ నిజంగా ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి, వీళ్ళకి టార్గెట్ చేయండి. ఎందుకంటే వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది బాగా బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్ అంటే. బ్యూటీ అండ్ వెల్నెస్, వీళ్ళకు బ్యూటీ గురించి ఫ్రీక్వెంట్లీ విజిట్ సలూన్స్, వాళ్ళు ఫ్రీక్వెంట్ గా సలూన్స్ విజిట్ చేస్తారండి. అలాంటి వాళ్ళకి యాడ్ రన్ చేయాలి. అంటే మీకు బ్యూటీ ప్రొడక్ట్స్ ఏమంటే అవి టార్గెట్ చేయండి. ఫుడ్ అండ్ డైనింగ్, ఫుడ్ రిలేటెడ్ టాపిక్స్ ఏమైనా ఉన్నాయంటే వీళ్ళకి టార్గెట్ చేయండి. హోమ్ అండ్ గార్డెన్, సో సమ్ ఇంటీరియర్ డిజైనర్స్ లాంటి వాళ్ళు కూడా దీనికి రన్ చేస్తే బాగుంటుంది. లైఫ్ స్టైల్ ఆబ్వియస్ విధంగా అవన్నీ చెక్ చేయండి. షాపర్స్, వాళ్ళు బాగా షాపింగ్ చేస్తారు, వీళ్ళకి ఈ కామర్స్ ప్రొడక్ట్ చేయండి. స్పోర్ట్స్ అండ్ ఫిట్నెస్, జిమ్ వాళ్ళు కానీ జిమ్ రిలేటెడ్ క్లోత్స్ ఉంటాయి కదా, వాళ్ళు టార్గెట్ చేయండి. ట్రావెల్, బిజినెస్ ట్రావెల్, వీళ్ళు బాగా ట్రావెలింగ్ చేస్తారు కాబట్టి ట్రావెల్ కంపెనీస్ బెటర్, యూ కెన్ టార్గెట్ దేర్. వెహికల్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్, కార్ ఎంథూసియాస్ట్, ట్రాన్స్పోర్ట్ మోడ్స్, టాక్సీ సర్వీస్. అంటే మీరు ఓలా ఊబర్ బాగా వాడుతున్నారు అనుకోండి, మీరు టాక్సీ సర్వీస్ యూజర్స్, మీకు ఎలాంటి యాడ్ రన్ చేస్తే బాగుంటుంది, పేజ్ అడ్వర్టైజర్స్ యూ కెన్ చూస్ దెమ్. ఓకే, ఈ ఆప్షన్స్ అనమాట. మీరు కంపల్సరీ చూస్ చేసుకోవాలని గ్యారంటీ లేదంటే మీ ఇష్టం. ఓకే, మనము టార్గెట్ ఆడియన్స్ ఫిల్టర్ చేసే క్రమంలో ఇది ఒకటి అనమాట. ఇప్పుడు ఎందుకంటే మీరు మ్యూచువల్ ఫండ్స్ రన్ చేయాలంటే అందరికి రన్ చేస్తే లాభం లేదు కదా. బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్ మీ ఇంట్రెస్ట్ వాళ్ళకి రన్ చేస్తే ఇట్ విల్ బి వెరీ గుడ్. దిస్ ఇస్ అబౌట్ అఫినిటీ. ఇక్కడ చూడండి హూ దే ఆర్. ఇంకా ఈ డెమోగ్రఫిక్స్ ఇంతకుముందు చూసాం కదా, దానిలో ఇంకా డీటెయిల్ ఉంటుందండి ఇక్కడ. ఇది చాలా సూపర్, గుర్తుపెట్టుకోండి. అఫినిటీ పైన హూ దే ఆర్ అనే ఆప్షన్స్కి వెళ్తే, బ్రౌజ్ క్లిక్ చేస్తే పేరెంటల్ స్టేటస్ లో మ్యారీడా నాట్ మ్యారీడ్, పేరెంటా నాట్ పేరెంటా అని ఉంది కదా. ఇక్కడ చూడండి ఎంత బాగుంటుంది. ఇప్పుడు పేరెంట్స్ అయితే మళ్ళీ పేరెంట్స్ ఆఫ్ ఇన్ఫాంట్స్ 0 to 1 years, పేరెంట్స్ ఆఫ్ టాడ్లర్స్ 1 to 2 years, పేరెంట్స్ ఆఫ్ ప్రీ స్కూలర్స్ అంటే వాళ్ళకి పిల్లలు ఉన్నారు, ఆ పిల్లల ఏజ్ 0 to 1 year, 1 to 2 years, 3 to 4 years, 12 to 17 years. మీరు చెప్పండి ఈ ఇన్ఫర్మేషన్ ఎందుకు ఉపయోగపడుతుంది, ఎలాంటి కంపెనీస్ ఇలాంటి టార్గెట్ చేయొచ్చండి? అదే సార్, అది ఫస్ట్ అయితే కిడ్స్ యాక్సెసరీస్, అదే డైపర్స్ గానీ డ్రెస్సెస్ కి వాటికి వాళ్ళ ఏజ్ గ్రూప్ కి ఏవైతే రిక్వైర్మెంట్ ఉంటాయో సార్ కంపెనీస్ ఉపయోగపడతాయి. ప్రీ స్కాలర్ కి వచ్చేసరికి ప్రీ స్కూల్స్, కిండర్ గార్డెన్ వాళ్ళు టార్గెట్ చేయొచ్చు. వెరీ గుడ్. అంటే ఇప్పుడు వాళ్ళు ప్రీ స్కూల్ జాయిన్ చేయాలనుకుంటారు స్కూల్ కంటే ముందు, అలాంటప్పుడు పేరెంట్ డెసిషన్ మేకర్ కాబట్టి వాళ్ళకి రన్ చేసి మీరు ఏదైనా ఒక ప్రీ స్కూల్ గురించి ప్రమోట్ చేయొచ్చు. తర్వాత ఆ ప్రీ స్కూల్ నుంచి పెద్ద స్కూల్ కి పోయేటప్పుడు కొన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏం చేయాలి, వీళ్ళని టార్గెట్ చేయాలి. పేరెంట్స్ ఆఫ్ ప్రైమరీ స్కూలర్స్ 5 to 11 years, సో దట్ అడ్మిషన్స్ వస్తాయి. 12 to 17 years, ఇక్కడ టీనేజ్ వచ్చింది అనమాట వీళ్ళకు. టీనేజ్ లో ఇప్పుడు సమ్మర్ అనుకోండి, దీస్ పీపుల్ వాంట్ టు డూ సో మెనీ థింగ్స్, అడ్వెంచర్స్. వాళ్ళకు
ఈ ఏవైతే ట్రావెల్ అడ్వెంచర్ కంపెనీస్ ఉన్నాయో వాళ్ళు యాడ్ రన్ చేస్తే పీపుల్ సమ్మర్ లో అక్కడ వెళ్ళడం కానీ ఇవి ట్రై చేస్తారు అనమాట. కదా 12 to 17 years లో లెర్నింగ్ కూడా చాలా చేస్తారు పీపుల్. ఆన్లైన్ ఎడ్యుకేషన్, ఆన్లైన్ కోడింగ్ కానీ, ఇప్పుడు వేదాంతు ఉంది, వాళ్ళు కోడింగ్ నేర్పిస్తా అంటారు 12 to 16 years పీపుల్. అలాంటప్పుడు వీళ్ళు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే, ఆ విధంగా గూగుల్ మీకు అన్ని ఆప్షన్ ఇస్తుందండి, మీరు దాన్ని బట్టి టార్గెట్ చేయండి. ఇప్పుడు ఇంకా డీటెయిల్, ఇంతకుముందు పేరెంటా నాన్ పేరెంటా, బట్ ఇంకా బాగుంది అనమాట ఇది. ఓకే, ఇప్పుడు మన డిజిటల్ మార్కెటింగ్ అయితే ఇవేవి పనికిరావు, ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలంటే పేరెంట్స్ డెసిషన్ మేకింగ్ చాలా తక్కువ, ఎందుకంటే అడల్ట్స్ వస్తున్నారు 21 years పైన వాళ్ళు జాయిన్ అవుతారు కాబట్టి దే ఆర్ ద డెసిషన్ మేకర్స్. మనం వాళ్ళకే టార్గెట్ చేయాలి, పేరెంట్స్ అవసరం లేదన్నమాట. ఓకే, మారిటల్ స్టేటస్ అంటే సింగిల్ గా ఉన్నారా, ఇన్ రిలేషన్షిప్, మ్యారీడా. సో పీపుల్ హు ఆర్ సింగిల్. ఇప్పుడు ఈ డేటాను ఎందుకు చూస్తామండి, సింగిల్ కి యాడ్ రన్ చేయాలి. ఏ కంపెనీస్ రన్ చేస్తాయండి యాడ్స్ వీళ్ళకు? అదే సార్ మ్యాట్రిమోనీ ఏమో కానీ డేటింగ్ సైట్స్ ఎక్కువ టార్గెట్ చేస్తాయి. డేటింగ్ యాప్స్ వస్తాయి సార్. టిండర్ కానీ ఇంకేమైనా యాప్స్ ఉంటాయి, ఈ సింగిల్స్ టార్గెట్ చేస్తే సో దట్ దే ఇన్స్టాల్ ఇట్, దే యూటిలైజ్ ఇట్. ఓకే, అట్ ద సేమ్ టైమ్ యూ కెన్ టార్గెట్ మ్యాట్రిమోనియల్ కంపెనీస్ కూడా టార్గెట్ చేస్తాయి. దేర్ ఆల్రెడీ ఇన్ ఏ రిలేషన్షిప్, ఉన్నారు అనుకోండి, వాళ్ళకి ఏం యాడ్స్ రన్ చేస్తారండి? టూరిజం ఎక్కువ సార్, టూరిజం క్యాంపెయిన్. అచ్చా, ఓకే, టూరిజం కావచ్చు, గిఫ్ట్స్ కావచ్చు, ఇలాంటివి టార్గెట్. ఎందుకంటే రిలేషన్షిప్ ఉంటారు కాబట్టి ఆయన ఇంప్రెస్ చేయాలి కంటిన్యూస్, కాబట్టి గిఫ్ట్ ఇవ్వాల్సిందే. యూ థింక్ అండ్ డూ ఇట్. మ్యారీడ్ పీపుల్కి ఏం రన్ చేస్తారండి? రియల్ ఎస్టేట్, హౌసింగ్ అని, ఆర్ జ్యువెలరీ యాడ్స్, ఇలాంటి అవి. బ్యాంకింగ్. అంటే ఈ మ్యారీడ్ పీపుల్ వెకేషన్ కూడా తక్కువ కదా సార్, అమౌంట్ మిగలదు సార్. ఇంట్రెస్ట్ అయినాక వెకేషన్ అయితే సార్ మళ్ళీ. ఇదిగో ఇంకా ఫేస్బుక్ లో మీకు చాలా ఘోరంగా ఉంటది. వాళ్ళు మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అయింది, 1 year, 2 year అట్లా కూడా ఉంటుంది అనమాట. సో అదే యుఎస్ అనుకోండి, మనం ఏం చేయాలంటే మ్యారీడ్ ఇట్స్ బీన్ 3 years అనుకోండి, వాళ్ళకి ఏం మ్యాటర్ అని చేయాలి తెలుసా? డైవర్స్. యూ లుకింగ్ ఫర్ డైవర్స్, కమ్ టు మీ, ఐఎమ్ ద బెస్ట్ లాయర్. ఎందుకంటే అక్కడ రిలేషన్షిప్ ఎక్కువ ఉండదు అనమాట. ఇండియాలో అంత సీన్ లేదు, చాలా రోజులు ఉంటారు లేదు. ఈ మధ్య వీళ్ళు కూడా చేంజ్ అయిపోతుంది అనుకోండి. గూగుల్లో అన్ని ఆప్షన్స్ లేవండి, ఫేస్బుక్ లో ఆప్షన్స్ ఉన్నాయి, చాలా ఆప్షన్స్ ఉన్నాయి అనమాట. ఓకే, సో యాజ్ ఆఫ్ నౌ ఈ డేటాను పట్టుకొని ఏం చేంజ్ చేయాలో ట్రై చేయండి. సో ఒకటి పేరెంటల్ స్టాటస్, ఎడ్యుకేషన్ బట్టి కూడా అండి ఇది చాలా బాగుంది కదా. కరెంట్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ అంటే వీళ్ళు పీజీ చేస్తారు, వీళ్ళు తర్వాత హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అటైన్మెంట్ ఇస్ బ్యాచిలర్స్ డిగ్రీ చేశారు. ఒకప్పుడు మనము ఈ డిస్ప్లే యాడ్ రన్ చేస్తున్నామండి, 21 to 35 అన్నావు, వాడు తక్కువ చదువుకోకుండా కూడా అని పోతుంది, 10th class అయినా కూడా పోతుంది. అలాంటప్పుడు మనం బ్యాచిలర్స్ డిగ్రీ అన్నామనుకో, మంచి క్వాలిఫికేషన్ ఉన్న పర్సన్ మాత్రం మనం యాడ్ అయిపోతుంది అనమాట. సో యూఆర్ నాట్ వేస్టింగ్ యువర్ మనీ. ఆర్ యూ గెటింగ్ వాట్ ఐమ్ సేయింగ్? సో ఎడ్యుకేషన్ బట్టి కూడా టార్గెట్ చేయండి. నేను ఏది సెలెక్ట్ చేస్తలేదు, బట్ ఆప్షన్స్ చూపిస్తున్నా, మీరు తర్వాత వాడుకోండి. హోమ్ ఓనర్షిప్ స్టాటస్, వాడు రెంట్ హౌస్ లో ఉన్నాడా, ఓనరా, ఇది ఎందుకు పనికి వస్తుందండి? రియల్ ఎస్టేట్ పర్పస్ రెంటెడ్ అయితే హౌసింగ్, అదే సార్ హౌస్ లోన్స్ అవన్నీ ఇస్తామని చెప్పి పనికొస్తుంది. కరెక్ట్. హోమ్ ఓనర్స్ కి ఏం చేస్తారు? ఇంటీరియర్ డిజైనింగ్ అవి. కరెక్ట్. లీవ్ ఇట్ టు యువర్ ఇమాజినేషన్, మీరు ఇంకా ఏమైనా ఇమాజిన్ చేసుకొని దాన్ని బట్టి యాడ్ రన్ చేసుకోండి. సో గూగుల్ మాత్రం అయితే ఈ విధంగా వాటిని డివైడ్ చేసి పెట్టింది, మీరు వాడుకోవచ్చు. ఓకే, అఫినిటీ అంటే ఇంట్రెస్ట్ బేస్డ్. ఇప్పుడు ఒక సాయి ఉన్నాడు, సాయి బాగా టెక్నాలజీ గురించి వాడుతారు అనుకోండి, ఈజ్ ఎ టెక్నాలజీ గీక్ అని ఉంటుంది, అలాంటి వాళ్ళకి నా యాడ్ చూపించమని చెప్తుంది. అయితే ఇంకొకటి ఉందండి ఆప్షన్, ఇది చాలా మంచి యాడ్, ఇది ఇన్ మార్కెట్ ఆడియన్స్ అంటారు. ఓకే, ఇన్ మార్కెట్ ఇది ఏంటంటే దే ఆర్ యాక్టివ్లీ రీసెర్చింగ్, అంటే ఈ టాపిక్స్ గురించి బాగా సర్చ్ చేస్తారు, వాళ్ళకే నా యాడ్ కనిపించాలి. మీరు వండర్ అయ్యిండి వచ్చండి, మీరు గూగుల్లో ఏమని సర్చ్ చేశారంటే హౌ టు మేక్ చికెన్ బిర్యానీ అని ఒక చెక్ చేశారు, అప్పుడు చికెన్ బిర్యానీ సంథింగ్ అని సర్చ్ చేశారు. సర్చ్ చేసి అంత ఏ వెబ్సైట్ మీద క్లిక్ చేయలేదు, సడన్ గా కొద్దిసేపటికి మీరు వేరే వెబ్సైట్ పోయినప్పుడే జొమాటో వాడు ఆర్డర్ చేసిండు. అరే వై ఆర్ యూ వేస్టింగ్ యూ టైం, ఆర్డర్ చికెన్ బిర్యానీ. నువ్వు షాక్ అయిపోతావు, అరే ఇప్పుడే చికెన్ బిర్యానీ గురించి సర్చ్ చేసినా వీడు నన్ను యాడ్ టార్గెట్ చేస్తుండే అని అంటే దానికి కారణం ఇదే అండి. మీరు ఒక హౌస్ గురించి సర్చ్ చేస్తూ దేని మీద క్లిక్ చేయలేదు, ఇమీడియట్ గా నెక్స్ట్ వేరే వెబ్సైట్కి వెళ్ళినప్పుడు అక్కడ యాడ్ వస్తుంది.
లుకింగ్ టు బై అ హౌస్, దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్. సో ఎవరైతే యాక్టివ్ గా రీసెర్చ్ ప్లానింగ్ చేస్తారో వాళ్ళకు యాడ్ చూపించడం అనమాట. ఇక్కడ చూడండి, మీరు కార్స్ అండ్ వెహికల్స్ గురించి సర్చ్ చేస్తారు, ఇక్కడ కార్ బ్యాటరీస్ గురించి, కార్ బ్రేక్స్ గురించి, వీటి గురించి సర్చ్ చేస్తారు అనుకోండి, వీళ్ళకు మన యాడ్ కనిపిస్తుంది. వీళ్ళ గురించి ఎలా తెలుసు అంటే గూగుల్లో సర్చ్ చేస్తున్నప్పుడు గూగుల్ సేవ్ చేసుకుంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ చూడండి, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ గురించి సర్చ్ చేస్తారు, బేబీ చిల్డ్రన్ ప్రొడక్ట్స్, బేబీ చిల్డ్రన్ క్లోదింగ్, టాడ్లర్ క్లోదింగ్, దీని గురించి సర్చ్ చేస్తున్నప్పుడు మన యాడ్ కనిపించినట్టు చేస్తున్నాం మనం. చైల్డ్ కార్ ఎడ్యుకేషన్, టాయ్స్. సో ఈ విధంగా ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయండి, వీటిని వాడుకుంటే బాగుంటుంది మీరు. ఇంకా ఇక్కడ చూద్దాం, షాపర్స్, స్పోర్ట్స్, ట్రావెల్ గురించి చూస్తే పీపుల్ ఆర్ ఫ్యామిలీ హాలిడేస్, లగ్జరీ ట్రావెలర్స్, విధంగా ఆప్షన్స్. I think I choose affinity. Sorry, let me go to this in market. Yeah, cars and vehicles. Yeah, because the education and people are searching for exam preparation and tutoring, foreign language study. నేర్చుకోవాలనుకుంటున్నాడు, ఆయనకు మన యాడ్ కనిపిస్తుంది. చూడండి, టాప్ స్టడీ అబ్రాడ్ ప్రోగ్రామ్స్, టెక్నాలజీ ఎడ్యుకేషన్, ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్, స్టడీ అబ్రాడ్ ప్రోగ్రామ్స్. మీది ఒక ఇమిగ్రేషన్ కన్సల్టెన్సీ ఉంది, మీరు ఈ విధంగా పీపుల్ని అబ్రాడ్ పంపిస్తారు అనుకోండి, అలాంటప్పుడు మీరు ఇది సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి యాడ్ చూపిస్తే బాగుంటుంది. నిన్న మిమ్మల్ని టార్గెట్ ఆడియన్స్ రాయమన్నా కదా, మీరు కొద్ది రాసి ఇప్పుడు చూడండి ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి, దీన్ని బట్టి మీరు రన్ చేయొచ్చు. ప్రాపర్టీ, రియల్ ఎస్టేట్, రెసిడెన్షియల్ ప్రాపర్టీస్, ఫర్ రెంట్, ఫర్ సేల్, అపార్ట్మెంట్ ఫర్ సేల్, హౌస్ ఫర్ సేల్, దాని గురించి సర్చ్ చేస్తారు. అలాంటప్పుడు మీది బెస్ట్ 2 BHK అపార్ట్మెంట్ ఫర్ సేల్ అని యాడ్ చూపించిన అనుకో, ఆయన ఆల్రెడీ సర్చ్ చేస్తారు, నువ్వు చూపిస్తున్నావు కాబట్టి దట్ ఈస్ గోయింగ్ టు బి గుడ్ మ్యాచ్. రైట్, దిస్ ఈస్ అబౌట్ ఇన్ మార్కెట్ ఆడియన్స్. లెట్ మీ గో బ్యాక్. ఇంకా ఇక్కడ కింద రీమార్కెటింగ్ థింగ్స్ ఉన్నాయండి, ఇది వద్దు, మనం ఇప్పుడే తర్వాత చూద్దాం. సో దిస్ ఈస్ అబౌట్ ఆడియన్స్ సెగ్మెంట్. సో ఇక్కడ మనం డెమోగ్రఫిక్స్, ఏజ్ అండ్ జెండర్ మనం చెక్ చేసాము, సేమ్ టైం అఫినిటీ, ఇన్ మార్కెట్ ఆడియన్స్ గురించి సర్చ్ చేశారు అన్నమాట. నెక్స్ట్ అండి కీవర్డ్స్ అండి. కీవర్డ్స్ బేస్డ్ కూడా మనం యాడ్ టార్గెట్ చేయొచ్చు. కీవర్డ్ బేస్డ్ అంటే చెక్ చేయండి, ఇక్కడ ఇది ఏంటంటే మనం ఎవరు కూడా సర్చ్ చేయరండి, ఇక్కడ గూగుల్లో సర్చ్ చేసి రావడం కాదు. కీవర్డ్ బేస్డ్ అంటే ఇది ఒక బ్లాగ్ అండి, ఇది ఎల్బీ లైన్ అంటాడు, బ్లాగ్స్ రాస్తాడు బాగా. ఓకే, అయితే ఈయన బ్లాగ్ రాస్తున్నప్పుడు యాడ్స్ వస్తాయండి ఇక్కడ. సో చాలా యాడ్స్ వస్తాయి. అయితే కస్టమరు ఏమని సర్చ్ చేసిందంటే గూగుల్లో హౌ టు రెడ్యూస్ హెయిర్ ఫాల్ అని ఒకటి సర్చ్ చేసినాడు. అప్పుడు కొన్ని వెబ్సైట్స్ వచ్చాయి, అది ఓపెన్ చేద్దాం, ఆయన చదువుతున్నాడు. సో 3 ఆర్టికల్స్ ఓపెన్ చేద్దాం. అంటే ఈయన ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే ఆయనకు హెయిర్ ఫాల్ చాలా బాగుంది, ఆయనకు కానీ ఆమెకు కానీ, అది చదవడానికి వచ్చాడండి. ఇవన్నీ కూడా ఇలాంటప్పుడు when he's coming over here, I'll try to open all these articles in another window. ఎందుకంటే ప్రీవియస్ హిస్టరీని బట్టి కూడా రాంగ్ యాడ్స్ వస్తాయి, కాబట్టి టు గెట్ ద రైట్ యాడ్స్ ఓపెనింగ్ ఇన్ ద అనదర్ Chrome. Right. కస్టమర్ చదువుతున్నానికి ఇప్పుడు సడన్ గా మనకు రైట్ సైడ్ యాడ్ వచ్చింది, డాక్టర్ బత్రా
Okay, are you suffering from hair loss? So get it done in 12 weeks. Get a consultation కూడా an ad కనిపిస్తుంది అనుకోండి. Customer high chances is there, right? He will click on the ad. So relevant ad ఎలా చూపించాలంటే ఇలా. ఇక్కడ చూడండి. ఇప్పుడు నేను హెయిర్ లాస్ గురించి చదువుతున్నా. ఇక్కడ యాడ్ ఏమొస్తుంది? ఫండ్ యువర్ మాస్టర్స్ డిగ్రీ అబ్రాడ్. ఆల్రెడీ ఎంటికలు పోయినాను బాధపడుతున్నాడు. ఇది ఎట్లా సెట్ అవుతుంది? ఇక్కడ ఏం యాడ్ రావాలా? హెయిర్ ఫాల్ కి హెయిర్ రిలేటెడ్ థింగ్స్ ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ చూసి ఆయన ఇంట్రెస్ట్ లేదనమాట. యూ వాంట్ రీడ్. సో ఈ యాడ్ అనేది కరెక్ట్ యాడ్ కాదండి. కాబట్టి రిలవెంట్ యాడ్ రన్ చేయాలి. ఇప్పుడు డాక్టర్ బత్రా లాంటి వాళ్ళు కానీ వీళ్ళు ఇక్కడ యాడ్ కనిపిస్తే ఇట్స్ అ పర్ఫెక్ట్ యాడ్. పర్ఫెక్ట్ యాడ్. సో లెట్స్ సీ సమ్ యాడ్స్ ఓవర్ హియర్. ఇట్ డజంట్ హావ్ ఎనీ యాడ్స్. ఎంత ట్రాఫిక్ ఉంది, యాడ్స్ పెట్టుకోవాలి, పెట్టుకోవాలి. అయితే సరే మీరే చెప్పండి, ఇక్కడ మీ యాడ్ రావాలి భయ్, డాక్టర్ బత్రాకి సంబంధించిన యాడ్ మీరు రావాలనుకోండి, ఏమని చెప్తారు గూగుల్ కి? మరి ఇప్పుడు ఈ ఆర్టికల్ అనే రావాలి నాకు. ఇలాంటి ఆర్టికల్ ఈయన ఒక్క వెబ్సైట్ కాదు, చాలా మంది ఆర్టికల్స్ రావాలనుకోండి, మీరు ఏమని చెప్తారు గూగుల్ కి? ఈ వెబ్సైట్ పేరు చెప్పలేదు, ఈ వెబ్సైట్ నాకు తెలియదు, ఇలాంటి వెబ్సైట్ ఉంది, ఈయన ఈ ఆర్టికల్ ఉందని రానికి చెప్పడానికి రాదు. అలాంటి ఏమని చెప్తే బాగుంటుంది చెప్పండి, గెస్ చేయండి. కీవర్డ్స్ అంటే పర్టికులర్ ఇప్పుడు హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్. వన్ సెకండ్, వన్ బై వన్. సాయి నువ్వు చెప్పు. హెయిర్ ఫాల్ ఉందనుకోండి సార్, మన యాడ్ హెయిర్ ఫాల్ గురించి అనుకోండి, పర్టికులర్ గా ఈ కీవర్డ్స్ సెర్చ్ చేస్తే యాడ్ రావాలి. ఇది గూగుల్ యాడ్ సర్చ్ నెట్వర్క్ కాదు కదా, సర్చ్ గురించి సంబంధం లేదు ఇది. ఎందుకంటే సర్చ్ చేసినప్పుడు యాడ్ వస్తలేదు, వెబ్సైట్ లో యాడ్ వస్తుంది. అంటే సెర్చ్ చేసినట్టు కాదు సార్. ఇప్పుడు పర్టికులర్ గా వెబ్సైట్స్ వీటి కోసం ఏమంటారు చూసిలే సార్. వెబ్సైట్స్ ఎట్లా చెప్తాను సునీత సునీత అంటే సార్ హెయిర్ అని ట్రీట్మెంట్ అని అలాంటి కీవర్డ్స్ యూస్ చేస్తే మేబీ రావచ్చు. అంటే కరెక్ట్ చెప్పు. కీవర్డ్స్ యూజ్ చేయడం అంటే ఎవరు యూజ్ చేయడం? కస్టమర్. వెబ్సైట్స్ లో ఎక్కడ యూజ్ చేసినా ఇది రావాలి అని సార్ ఆర్టికల్స్ లో. మీరు ఎలా చెప్పాలంటే, ఎవరైనా ఆర్టికల్ రాసే వాళ్ళు ఇఫ్ దే రైట్ ఆర్టికల్ అబౌట్ హెయిర్ లాస్, ఓకే, ఇలాంటి ఆర్టికల్ ఏవైతే ఉన్నాయో అక్కడ నా యాడ్ కనిపించాలని చెప్పాలి. ఓకే, యూ టెల్లింగ్ టు ద గూగుల్. ఇక్కడ కీవర్డ్స్ అని చెప్పాను కదా, దిస్ మీన్ ఏంటంటే షో మై యాడ్ ఆన్ ద ఆర్టికల్స్ ఆర్ వెబ్సైట్స్ హూ ఆర్ టాకింగ్ అబౌట్ దిస్ కీవర్డ్, నాట్ హూ ఆర్ సర్చింగ్, హూ ఆర్ టాకింగ్ అబౌట్ దట్ ఆర్టికల్. అప్పుడు హెయిర్ లాస్ అన్నప్పుడు నీ డాక్టర్ పత్ర యాడ్ వస్తుంది అనమాట. ఓకే, దీన్నే కీవర్డ్స్ అంటారండి. కీవర్డ్స్ అని అంటారు, గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ కీవర్డ్స్ వాడినామనుకోండి మీకు పర్ఫెక్ట్ యాడ్ వస్తుంది అనమాట. హెయిర్ లాస్ ఉన్నప్పుడు మీకు సంబంధించిన యాడ్ వస్తుంది. ఇప్పుడు ఈ మాస్టర్ డిగ్రీ ఈయన బ్రాడ్ గా పెట్టాడు, కీవర్డ్స్ ఏం పెట్టలేదు, మేబీ ఏజ్ ప్రకారం లొకేషన్ ప్రకారం పెట్టాడు కాబట్టి ఇక్కడ వస్తుంది అనమాట. కానీ కీవర్డ్స్ ప్రకారం మీరు పెట్టారనుకోండి చాలా చాలా రిలవెంట్ యాడ్స్ వస్తాయి అనమాట. ఆల్ ఆఫ్ యూ అండర్స్టూడ్ కీవర్డ్స్ అనేది? yes sir, yes sir, that is the keyword. ఫైనల్ గా ప్లేస్మెంట్ అండి. ప్లేస్మెంట్ అంటే నథింగ్ బట్ పర్టికులర్ వెబ్సైట్ షో మై యాడ్ ఆన్ cartrade.com. అంతే, మీ యాడ్ అనేది cartrade.com లో వచ్చేస్తుంది అంతే. మేక్ షూర్ దట్ కార్ట్రేడ్ అనే వానికి యాడ్స్ ఉన్నాయి, మళ్ళీ యాడ్స్ లేకుండా యాడ్ రాదండి. వాడు ఆల్రెడీ గూగుల్ డిస్ప్లే పార్ట్ ఆన్ వెబ్సైట్ అయిపోయి వాడు యాడ్స్ యాక్సెప్ట్ చేస్తుంటే అప్పుడు మనకు యాడ్ వస్తుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ ప్లేస్మెంట్. ఇప్పుడు చూద్దామండి ఈ కీవర్డ్స్ అనేది చూద్దాం. ఇక్కడ కీవర్డ్స్ ఉంది కదా, ఇక్కడ మెన్షన్ చేయాలి మనం. మీరు చెప్పండి, నాది డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ కదా, ఎలాంటి ఆర్టికల్స్ లో నా యాడ్ రావాలి చెప్పండి. ఇప్పుడు డాక్టర్ బత్రా అయితే హెయిర్ లాస్, డిజిటల్ మార్కెటింగ్ అయితే ఎవరు? బెస్ట్ కోర్సెస్, అప్కమింగ్ కోర్స్. బెస్ట్ కోర్సెస్ అంటే వాడు మన ఇంటెన్షన్ ఏదో మనకు అర్థం కాలేదు. డిజిటల్ అబౌట్ డిజిటల్ మార్కెటింగ్, So how to blogs create లో a education pages ఉంటాయి కదా సార్. Can you repeat it? బ్లాగ్స్ లో ఎడ్యుకేషన్ పేజెస్ ఉంటాయి కదా సార్, అక్కడ వస్తే కొంచెం వాళ్ళకి ఈజీగా అవుతుంది. బ్లాగ్స్ లో ఎడ్యుకేషన్ పేజ్. సో కీవర్డ్స్ ప్రకారం చెప్పండి, మీరు చెప్పింది కరెక్టే. కీవర్డ్స్ ప్రకారం అయితే ఏం కీవర్డ్స్ అని పెడతారు? అంటే ఈ కీవర్డ్స్ ఆ ఆర్టికల్ లో ఉంటే నా యాడ్ రావాలంటే ఏం పెడతారు కీవర్డ్స్? డిజిటల్ మార్కెటింగ్ అయితే రాంగ్ అండి, ఎందుకంటే ఆల్రెడీ వాడు డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన ఆర్టికల్ చదువుతుందంటే వాడికి ఆల్రెడీ డిజిటల్ మార్కెటింగ్ తెలుసు, ఇంకా మనం ఎందుకు చూపించాలి? సో ప్రాపర్ కీవర్డ్ ఏంటి చెప్పండి? ట్రెండింగ్ కోర్సెస్ ఇన్ హైదరాబాద్ ఆర్
ఓకే, కరెక్టేలే, నేను చెప్తా ఇంకా. ఫ్రెషర్ జాబ్స్ అంటే వాడు ఫ్రెషర్ జాబ్స్ కోసం వెతుకుతుండు. ఓకే, ఇలాంటి కీవర్డ్ ఉన్న ఆర్టికల్ చాలా మంది రాస్తారు. ఫ్రెషర్స్ లుకింగ్ ఫర్ జాబ్, ఈవెన్ ఫ్రెషర్ జాబ్స్ నౌకరీ కూడా, ఇండీడ్ కూడా వాళ్ళ దానిలో కూడా యాడ్ చేస్తున్నాయి ఇప్పుడు. వాడు ఆర్టికల్ చదువుతుండండి, సడన్ గా మనకు రైట్ సైడ్ ఒక యాడ్ కనిపించింది, లుకింగ్ ఆర్ యూ ఫ్రెషర్ లుకింగ్ ఫర్ జాబ్ లర్న్ డిజిటల్ మార్కెటింగ్ 100% జాబ్ గ్యారంటీ. దట్ ఈస్ వెరీ రిలవెంట్. అంటే ఈ ఫ్రెషర్ గాడు జాబ్ గురించి వస్తుంటారా, జాబ్ ఉత్తరనే రారా బై, కోర్స్ నేర్చుకోవాలా, నేర్చుకుంటూ వస్తుందని చెప్పడం. దిస్ ఇస్ కరెక్ట్. నెక్స్ట్, ఉత్తగా డిజిటల్ మార్కెటింగ్ అనే బదులు వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అని పెట్టండి. అంటే వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అనే కీవర్డ్ ఎక్కడైతే ఆర్టికల్స్ లో ఉన్నాయో వాడు చదువుతుండు, ఆర్టికల్ చదువుతున్నప్పుడు నా యాడ్ కనిపించింది, లర్న్ డిజిటల్ మార్కెటింగ్ 100% జాబ్. అంటే వీడు ఆల్రెడీ దీని గురించి నేర్చుకుంటున్నప్పుడు నీ యాడ్ కనిపించింది. దట్ ఈస్ వెరీ గుడ్. తర్వాత డిజిటల్ మార్కెటింగ్ కరియర్ ఇన్ ఇండియా, ఈ విధంగా ఎగ్జాక్ట్ కీవర్డ్స్ పెట్టాలి. ఎగ్జాక్ట్ కీవర్డ్స్ పెడితే ఏమేమి అవసరం ఉన్నాయో అవన్నీ పెట్టండి. ప్రస్తుతానికి నా వెబ్సైట్ ప్రకారం ఆటోమేటిక్గా కొన్ని చూసింది, కొన్ని యాడ్స్ ఇచ్చింది. చూడండి కొన్ని కీవర్డ్స్ ఇచ్చింది. ఇదే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఆన్లైన్, అంటే ఇది గురించి చదువుతున్నప్పుడు మన యాడ్ వస్తుంది. డిజిటల్ ట్రైనింగ్, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్. సో మనకి ఏది సెట్ అవుతుందో ఆ కీవర్డ్స్ పెట్టండి, కీవర్డ్స్ పెట్టి వెళ్ళిపోవచ్చు. ప్రస్తుతానికి అయితే నేనేం పెట్టట్లేదు, ఐఎమ్ షోయింగ్ ద ఆప్షన్. దిస్ ఇస్ కాల్డ్ కీవర్డ్. నెక్స్ట్, సెలెక్ట్ ఎనీథింగ్. రైట్. నెక్స్ట్ వచ్చేసి ప్లేస్మెంట్ అండి. ప్లేస్మెంట్ నేను చెప్పాను కదా, పర్టికులర్ వెబ్సైట్ నాకు ఈ వెబ్సైట్ లోనే కావాలి. ఇక చూడండి cartrade.com అన్నా, నాకు యాడ్ అంతా అందులోనే వెళ్ళిపోవాలి. వెబ్సైట్స్కి వెళ్దాం, ఒకవేళ ఆ వెబ్సైట్ యాక్సెప్ట్ చేస్తే ఓకే, లేదంటే దానికి రిలేటెడ్ వస్తుంది cartrade.com. ఇది గూగుల్ డిస్ప్లే పార్ట్నర్ వెబ్సైట్, కాకపోతే రాదు, దాని యాడ్ అనేది వీళ్ళలోనే వస్తుందండి. ఆయన ఆల్రెడీ చెప్తుండే వాళ్ళకి 5 million to 10 million ఇంప్రెషన్స్ వస్తున్నాయి వాళ్ళకి. దాంతోపాటు కొన్ని ఇస్తుంది, cars.com, carpages.com, కార్ ఇండిగో, దుబాయ్ కార్స్.com, వీళ్ళలో నా యాడ్ వెళ్ళిపోతుంది. అయితే నీకు పర్టికులర్ వెబ్సైట్ పేరు తెలియదండి, తెలియనప్పుడు మీరేం చేయాలంటే ఆ కీవర్డ్ మెన్షన్ చేయండి, ఆటోమేటిక్ వస్తుంది. ఇప్పుడు చూడండి, నేను హౌ టు ప్రివెంట్ హెయిర్ ఫాల్ అన్నా, ఈ ఆర్టికల్ గురించి రాస్తున్నా, లేదంటే హెయిర్ ఫాల్ అనుకుందాం, హెయిర్ ఫాల్ గురించి రాస్తున్న వెబ్సైట్ కానీ బ్లాగ్స్ కానీ దాని గురించి సెర్చ్ చేద్దాం. వెబ్సైట్స్ ఓపెన్ చేద్దాం. సో ఇంకేం లేదు యాక్చువల్గా. ఇట్స్ బెటర్ విల్ గో ఫర్ డిజిటల్ మార్కెటింగ్. ఓకే, వెబ్సైట్స్ ఓపెన్ చేస్తే ఇప్పుడు taking some time. చూడండి, ankuragrawal.in, ఈయన డిజిటల్ మార్కెటింగ్ గురించి మాట్లాడుతున్నాం, అక్కడ మన యాడ్ కనిపిస్తుంది. ఈ విధంగా ఇవన్నీ వెబ్సైట్స్ ఏదైతే ఉన్నాయో ఇస్ ఆల్ పీపుల్ టాకింగ్ అబౌట్ డిజిటల్ మార్కెటింగ్, అక్కడ మన యాడ్ కనిపిస్తుంది. ఇంకా ఈ డిజిటల్ మార్కెటింగ్ మాట్లాడే యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, ఇవన్నీ వీళ్ళ దానిలో కూడా యాడ్ కనిపిస్తుంది. వీళ్ళ ఛానల్స్ మన యాడ్స్ కనిపిస్తుంది, వీళ్ళందరూ కూడా యాడ్స్ యాక్సెప్ట్ చేస్తారు. ఇంకా చెప్పాలంటే పర్టికులర్ యూట్యూబ్ వీడియోస్, కొన్ని వీడియోస్ ఉన్నాయి, ఈ వీడియోస్ లో మాత్రమే నీ యాడ్ కనిపిస్తుంది. ఇంత క్లియర్ గా కూడా యాడ్స్ రన్ చేయొచ్చండి. అంతేందుకు ఇంకా మీరు కావాల్స్తే షేప్ ఆఫ్ యూ సాంగ్ అనుకోండి, బై ఎడ్ షెరీన్, ఈ సాంగ్ కి మాత్రమే కావాలనుకుంటే చేయొచ్చు. మీరు యూట్యూబ్ వీడియోస్కి వెళ్తే ఆ సాంగ్ వచ్చేసి ఆ సాంగ్ లోనే యాడ్ వెళ్తుంది, ఇంత ఘోరంగా ఉంటుంది అనమాట. దిస్ ఇస్ కాల్డ్ ప్లేస్మెంట్. మీకు ఎప్పుడైతే అవసరం అనుకున్నప్పుడు అప్పుడు వాడండి. ఇప్పుడు నేను చెప్పిన టార్గెట్స్ అన్ని కూడా అన్ని వాడాలని గ్యారంటీ లేదండి, మీకు ఏదో కొన్ని వాడచ్చు, ఆ కాంబినేషన్స్ వాడచ్చు. ఓకే, దిస్ ద టార్గెటింగ్స్ అవైలబుల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమోగ్రఫిక్స్, ఏజ్ అండ్ జెండర్ బట్టి. కీవర్డ్ అంటే షో మై వెబ్సైట్స్ ఆర్టికల్స్ విచ్ ఆర్ టాకింగ్ అబౌట్ ద పర్టికులర్ కీవర్డ్స్. ప్లేస్మెంట్ అంటే పర్టికులర్ వెబ్సైటే. ఇక్కడ ఆడియన్స్ సెగ్మెంట్స్ లో అఫినిటీ ఉంది, ఇంట్రెస్ట్ బేస్డ్.
ఈ ట్రావెల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే టార్గెట్ చేయడం. ఇంకా ఇందులో ఘోరంగా అయితే పేరెంట్స్ కున్న కిడ్స్ ఏజ్ బట్టి కూడా మనం టార్గెట్ చేయొచ్చు, వాళ్ళ హోమ్ ఓనర్షిప్ ప్రకారం కూడా టార్గెట్ చేయొచ్చు. చాలా ఇన్ డీటెయిల్స్ ఉన్నాయి అన్నమాట. తర్వాత ఇన్ మార్కెట్ ఆడియన్స్ లో అయితే యాక్టివ్ గా వాళ్ళు ఏం సర్చ్ చేస్తారో వాళ్ళకు చూపించడం అని యాడ్స్. ఈ టార్గెటింగ్ ను మీరు ఎంత బాగా వాడుకుంటే అంత నారో డౌన్ అవుతుంది, యాడ్ రెలవెంట్ పీపుల్కి వెళ్తుంది. లేదు బ్రాడ్ గా రన్ చేశారు అనుకోండి, ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది ఎవడో ఒకడు అరే నాకు నచ్చినోడు ఎవడో ఉంటాడులే అనుకుంటా, కానీ ఈ యాడ్ అనేది ఇర్రెలవెంట్ పీపుల్ కూడా వెళ్తుంది, డబ్బులు వేస్ట్ అయిపోతాయి. డిజిటల్ నెట్వర్క్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ అండర్స్టూడ్ దిస్. సో మీరు రేపు ఒక టాస్క్ చేస్తే అర్థమవుతుంది. నిన్న ఇచ్చిన టాస్క్ ఉంది కదండి, క్రియేటివ్ చేశారు కదా, ఆ 3 క్యాంపెయిన్స్ చేసి నాకు ఈ టార్గెటింగ్ చూపించండి. మీరు ఎంత బాగా రీసెర్చ్ చేశారో చెక్ చేస్తాం. దాన్ని బట్టి మీరు కంపెనీస్కి వెళ్ళినా కూడా టార్గెటింగ్ చేయాలి. ఓకే గైస్, షల్ ఐ మూవ్ ఫార్వర్డ్? yes sir. ఫైనల్ గా క్రియేటివ్ పార్ట్ అండి. నెక్స్ట్ టార్గెటింగ్ అయిపోయింది, క్యాంపెయిన్ అయిపోయింది, బడ్జెట్ అయిపోయింది, యాడ్ పార్ట్. అయితే ఒక గుడ్ థింగ్ ఏంటంటే మనం క్రియేట్ చేసిన యాడ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మీరు అప్లోడ్ చేసుకోవచ్చండి డైరెక్ట్ గా. లేదు అంటే గూగుల్ మన కోసం ఒక రెస్పాన్సివ్ ఇమేజ్ యాడ్ తయారు చేసింది. మన రెస్పాన్సివ్ సర్చ్ యాడ్ ఉండే కదా, 15 హెడ్లైన్స్ ఉంటే ఆటోమేటిక్ గా సెట్ చేయడమే. అదే విధంగా మీరు ఒకటే ఒక ఇమేజ్ ఇవ్వండి చాలు, ఆటోమేటిక్ గా అదే అన్ని హెడ్లైన్స్ కి మార్చుకుంటుందండి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద రెస్పాన్సివ్ డిస్ప్లే యాడ్. చూడండి ఇక్కడ బిజినెస్ నేమ్ మెన్షన్ చేస్తున్నా, ODMG అని చెప్పేసి. తర్వాత ఇమేజెస్ ఉన్నాయి కదా, I click on add images. ఇక్కడ చాలా ఇమేజెస్ ఉన్నాయండి. నేను ఇంతకుముందు వాడిన దాన్ని బట్టి, లేదంటే అసెట్స్ లైబ్రరీ ఉంటుంది మనకి తీసుకుంటే, లేదంటే యూ కెన్ యూజ్ ఫ్రీ స్టాక్ ఇమేజెస్. ఆల్రెడీ మీకు మీ వెబ్సైట్ ని బట్టి, లేదంటే మీరు ఒక కీవర్డ్ టైప్ చేయండి, డిజిటల్ మార్కెటింగ్ కావచ్చు ఇంకేదైనా, దాన్ని బట్టి కొన్ని స్టాక్ ఫొటోస్ గూగుల్ ఇస్తుంది మీకు, మీరు చూస్ చేసుకోండి. ఆల్రెడీ గూగుల్ ఇస్తుంది అనమాట. నాకు ఇది నచ్చింది, సేవ్ ఒకటి నచ్చింది, ఇంకా 2-3 కపుల్ ఆఫ్ చేయండి, ఒకటే చేయాల్సిన అవసరం లేదు, మల్టిపుల్ యాడ్స్ కూడా చేసుకోవచ్చు. వాటి సైజ్ కూడా క్లియర్ గా మెన్షన్ చేసింది. లోడ్ మోర్ అంటే ఇంకా డౌన్లోడ్ అవుతుంది. Like this. Total 15 తీసుకోవచ్చు, అండ్ ఇక్కడ 6 తీసుకున్నా ఆల్రెడీ. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. క్లిక్ ఆన్ సేవ్. ఇప్పుడు అన్ని ఇమేజెస్ ను వాడుకుంటున్నది. ఓకే, మీకు ఏమైనా లోగో ఉంటే కూడా లోగో అప్లోడ్ చేసుకున్నా. ODMP లోగో ఉంది, ఆ లోగో కూడా అప్లోడ్ చేస్తాను. రైట్, దాని తర్వాత హెడ్లైన్స్ రాసుకోవాలండి. యాడ్ అప్ టు 5 హెడ్లైన్స్. ఇప్పుడు ఈ ఇమేజెస్ ని తీసుకొని ఈ హెడ్లైన్స్ మ్యాచ్ చేసుకొని ఆటోమేటిక్ గా ఇమేజ్ తయారు చేసుకుంటుంది. నిన్న మనం కష్టపడి కెన్వాలో చేస్తున్నాం కదా, అది అవసరం లేకుండా కూడా మీరు చేయొచ్చు. ఇది చాలా మంచిది. ఎందుకోసం అంటే వాడి వెబ్సైట్ లో ఏం స్పేస్ ఉందో మనకు తెలియదు అనమాట. గూగుల్ ఆటోమేటిక్ గా తయారు చేసుకుంటుంది అనమాట యాడ్, బికాస్ ఆఫ్ ద రెస్పాన్సివ్ యాడ్. ఓకే, ఇక్కడ కొన్ని హెడ్లైన్స్ ఇస్తున్నాడు. నేను డిజిటల్ మార్కెటింగ్ కదా, డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ 100% guarantee to grab. Digital marketing industry. John from experts. ఓకే, అయిపోయింది. హెడ్లైన్స్ 3 హెడ్లైన్స్ ఇచ్చేసారు. తర్వాత లాంగ్ హెడ్లైన్స్, డిజిటల్ మార్కెటింగ్, గెట్ జాబ్ రెడీ, టెస్ట్, ఫ్యాకల్టీ. వన్ డిస్క్రిప్షన్ ఇస్ ఎనఫ్. మీరు చూడండి ఆటోమేటిక్ గా మీకు ఇది వచ్చేస్తుంది.
మీకు యాడ్ వచ్చేస్తుందండి ఆల్రెడీ. మనం ఏం తయారు చేయలేదు కానీ ఆటోమేటిక్ గా యాడ్ అనేది డిస్ప్లే కానీ చూడండి. ఆ ఇమేజ్ ఇక్కడ షటర్ స్టాక్ అని కనిపిస్తుంది, రియల్ లో మాత్రం అట్లా కనిపించదు, వెళ్ళిపోతుంది. చూడండి 100% జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ ఇంట్లో 10% డిస్కౌంట్. నెక్స్ట్ ఈ యాడ్ అయితేనేమో ఇదే ఇమేజ్ ను డిఫరెంట్ సైజ్ లర్న్ డిజిటల్ డిఫరెంట్ హెడ్ లైన్ మళ్ళీ. నెక్స్ట్ ఇది లర్న్ ఫ్రమ్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్. నెక్స్ట్ వేరే ఇమేజ్ వేరే హెడ్ లైన్స్. సో అందుకే హెడ్ లైన్స్ అనేది మంచిగా ఉండాలి. ఈ ఇండస్ట్రీ ఫ్రమ్ ఎక్స్పర్ట్ బాగాలేదు, నాకు డిజిటల్ మార్కెటింగ్ అనే వర్డ్ కావాలి, అందుకోసం తీసేస్తున్నాను. చూడండి, see these are all the different set of rich media interactive ads కూడా ఉన్నాయి. So to go for it, let me see the preview, share your ads preview. ఇక్కడ యాడ్ ప్రివ్యూ చేస్తున్నాను, ఇది కాపీ చేసుకోండి లింక్. కాపీ అయ్యిందా, ఇది కావాలి అని అయితే ఓకే. click again. Okay, continue చూద్దాం. So these are different ad sets, different combination. మనకి చూడండి, ఇది ఒక డిఫరెంట్ కాంబినేషన్. ఇది చూడండి ఆటోమేటిక్ గా రిచ్ మీడియా ఇంటరాక్టివ్ యాడ్ తయారు చేసుకుంటారు, ఒక వీడియో టైప్ లో తయారు చేసుకుంటారు. So this is the simple way, very simple way of creating an ad. Everything is fine, create ad, then click on the next button. అయిపోయింది, ఇప్పుడు క్యాంపెయిన్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో మీరు ఇక్కడ చూస్తే క్యాంపెయిన్ నేమ్ పెట్టినాం, క్యాంపెయిన్ టైప్ డిస్ప్లే, వాట్ ఈస్ ద యూఆర్ఎల్, విచ్ లొకేషన్ టార్గెటెడ్, లాంగ్వేజెస్, షెడ్యూల్. ఉడకపోతుంది తొందర అయ్యి. తర్వాత డెమోగ్రఫిక్స్ ఏం టార్గెట్ చేసినాం, అండ్ వాట్ ఈస్ యాడ్ రెస్పాన్స్ డిస్ప్లే యాడ్. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, we can publish the campaign. సో కన్క్లూజన్ ఆఫ్ ద డిస్ప్లే క్యాంపెయిన్ ఏంటంటే హరిబరిగా చేయొద్దు, ప్రాపర్ గా క్యాంపెయిన్ ఏంటి సెలెక్ట్ చేసుకొని హూమ్ యు ఆర్ టార్గెటింగ్ అది సెలెక్ట్ చేసుకొని టార్గెటింగ్ బాగా సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ క్రియేటివ్ అనేది రెస్పాన్స్ తీసుకోండి, చాలా బెటర్. మీకు కానీ కంపెనీలో డిజైనర్ ఉంటేనేమో ఆయనకు అన్ని వర్జన్స్ ఇమేజ్ చేయమనండి, క్లారిటీ ఇమేజ్ ఉంటుంది, లేదంటే రెస్పాన్సివ్ యాడ్కి వెళ్ళిపోండి. ఓకే, నిన్న మనం చేసినాం కదా 3 అసెట్స్ కి మీరు ఇమేజెస్ క్రియేట్ చేశారు కదా. I wanted to create 3 campaigns అండి. ఆ 3 campaigns క్రియేట్ చేసి టార్గెట్ ఆడియన్స్ ని బాగా చేయండి. రేపు నేను ప్రతి ఒక్కరు క్యాంపెయిన్ చెక్ చేస్తాను అనమాట, మీరు క్యాంపెయిన్ ఎలా చేశారు. దీనివల్ల మీకు మంచి నాలెడ్జ్ వస్తుంది డిస్ప్లే క్యాంపెయిన్ మీద. ఇది ఒక్కటి వర్క్ చేశారు అనుకోండి, నెక్స్ట్ క్యాంపెయిన్స్ అన్ని చాలా ఈజీ అయిపోతుంది. వీడియో కానీ మొబైల్ యాప్ క్యాంపెయిన్ అనేది ఈజీగా అయిపోతుంది. ఓకేనా, ఎనీ క్వశ్చన్ టుడే? అండ్ ఇక్కడ మీరు యాడ్కి వెళ్ళండి, యాడ్కి వెళ్తే మనం ప్రివ్యూ చూద్దాం. ఇక్కడ డైరెక్ట్లీ క్లిక్ ఆన్ దిస్, ఇక్కడ ప్రివ్యూ వస్తుంది చూడండి. యా, ఇక్కడ కాపీ లింక్ ఇంత ముందు రాలే కదా, ఇప్పుడు వచ్చింది చూడండి. క్రియేట్ చేసినాక ఈ లింక్ నాకు పంపించండి, సో దట్ నేను చెక్ చేస్తాను ఈ క్రియేటివ్ ఎలా ఉంటుంది అది. మేము క్రియేట్ చేసిన ఫోటోనే పెట్టమంటారా సార్, లేకపోతే ఇట్లాంటి ఫోటోస్ వాడమంటారా సార్? మీరు క్రియేట్ చేసిన ఏమో రెస్పాన్సివ్ డిస్ప్లే యాడ్ కదా, ఇది రెస్పాన్సివ్, ఇది బెటర్ అనమాట. మీకు ఇక్కడ మనకు అంత టైం పడింది, అన్ని సైజ్ చూడండి, స్కై స్క్రాపర్ చేసుకుంది, అన్ని చేసేసుకుంది, అది అన్ని సైజ్ ఆఫ్ యాడ్ వస్తుంది అనమాట. సో ఇది డెస్క్టాప్ లో ఎలా ఉంటుంది, మొబైల్లో ఎలా, మొబైల్ అయితే డిఫరెంట్ వర్షన్స్ ఎలా ఉంది, డెస్క్టాప్ కొట్టారనుకోండి అన్ని ఆప్షన్స్ చూపిస్తుంది. ఓకే, స్క్వేర్ యాడ్ వచ్చింది, స్కై స్క్రాపర్ వచ్చింది, లీడర్ బోర్డ్ యాడ్ వచ్చేసింది, అన్ని యాడ్స్ ఉన్నాయి. ఇది వెబ్సైట్స్ అండ్ యాప్స్ లో కనిపించేటప్పుడు. గూగుల్ ప్రాపర్టీస్ అండి, మీకు యాడ్ అనేది జీమెయిల్ లో కూడా కనిపిస్తుంది అండి. ఇది ప్రీవ్యూ ఆన్ జీమెయిల్ లో కనిపించినప్పుడు ఎలా వస్తుంది యాడ్ అనేది మీరు చాలా వరకు చూసారండి. జీమెయిల్ ఓపెన్ చేసినప్పుడు ఇలాంటి యాడ్ వస్తుంది. అవి అబ్జర్వ్ దిస్ యాడ్ జీమెయిల్ లో, ఇదే యాడ్ ఇలా కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే
మీ యాడ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఎస్ ఎక్కువ బ్యాంకింగ్ యాడ్స్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రమోషన్ సోషల్ మనకు అవసరం వచ్చినప్పుడు రాదు, అది వద్దన్నప్పుడు వస్తుంది. అక్కడ ఉంది సార్ యాడ్ అని. రాలేదు, ఇంతవరకు రాలేదు అది. సరే, ఓకే, దట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ అబౌట్ డిస్ప్లే క్యాంపెయిన్. మీరంతా చేసి రండి. ఐ విల్ చెక్ ఆల్ ఆఫ్ దట్. ఇఫ్ యూ హావ్ ఎనీ క్వశ్చన్ ఐ విల్ రిజాల్వ్ ఇట్. ఓకే, ఓకే సార్. చలో కొంచెం కన్ఫ్యూజన్ గా ఉండొచ్చు.